డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. శాంతి పర్వం అయిపోయింది, ఆవేదన విభేదాల పర్వంతో మొదలైంది. సో అనురాగాల పర్వం ఎప్పుడు అయిపోయింది. అనురాగాల పర్వం అయిపోయి విభేదాల పర్వం వచ్చింది. విభేదాల పర్వం కూడా అయిపోయి ఆవేదన పర్వం వచ్చింది. ఆవేదన పర్వం అయిపోయి ఇప్పుడు సంఘర్షణ పర్వం ఉంది. అది కూడా ఎన్నిక వస్తుంది. అమీతుమీ పర్వం రాబోతుంది. ఇక అమీతుమీ పర్వం వచ్చినాక ఇంకా నేను ఆవేదన చెందుతాను. ఆ పర్వం అయిపోయింది కదా. ఇప్పుడు మీకు అరణ్యకాండ వచ్చాక, అయోధ్యకాండ వచ్చాక అరణ్యకాండ గురించి ఏం చేయగలుగుతాం? వెనక్కి పోలేం కదా. సో ఇది కూడా అంతే. ద స్టేజ్ అది కాను. ఇప్పుడు ఆవేదనకు అవకాశమే లేదు. ఇప్పుడు ఆవేదన ఆందోళనతో లాభమే లేదు. బట్ తల్లిగా అనిపిస్తుంది ఎవరికైనా. అక్కడ ఆ ప్లేస్లో మనం ఉన్న ఒక వెలిగిన కుటుంబం, ఉమ్మడి ఆ రాష్ట్రాన్ని శాసించిన కుటుంబం, ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు, అందులో కొడుకు రాజకీయంగా దెబ్బతిని ఉన్న సమయంలో కూతురు రాజకీయం ప్రశ్నార్థకంగా ఉన్న సమయం. సో రాజశేఖర్ రెడ్డి ఏ స్థాయిలో పొలిటికల్గా స్ట్రాంగ్ మ్యాన్గా ఉండే ఆ పొలిటికల్ లెగాసీ మొత్తం చిందరవందరైన పరిస్థితి. మీరు ఇలాంటి అంటే ఆస్తి తగాదాలే కాదు, రాజకీయంగా కూడా బాగా వీక్ అయ్యారు కదా. ఇప్పుడు కుటుంబంలో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి? నోబడి నోస్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నా కాంగ్రెస్లో ఏముంది? ఏముంది? ఆమె ఏం చేయగలుగుతుంది? జగన్ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉంది. ఆయనే ఓడిపోయాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు రాజకీయంగా కూడా ఊపు లేదు, ఆస్తి తగాదాలు రోడ్డుకెక్కాయి. సో ఈ ట్రాన్సిషన్ ఆమె సయానం మనమంటే చూసాం, ఆమె అనుభవిస్తుంది కదా. సో రాజశేఖర రెడ్డి సతీమణిగా 2004 నుంచి రాష్ట్ర రాజకీయాలను ఆ కుటుంబం ఏ రకంగా శాసించింది. ఆ తర్వాత పోనీయండి కొంత ఒడిదుడుకులు వచ్చినా కూడా 2019 తర్వాత 5 ఏళ్ల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజ్యం వచ్చింది. గుడ్ ఆర్ బ్యాడ్, లోపల ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా బయటకైతే పవర్ అవుతుంది కదా. ఇప్పుడు పవరు పోయింది, పాలిటిక్స్ పోయాయి, మీకు పర్సనాలిటీ ఇష్యూస్ ఏమో ముందుకు వచ్చాయి. సహజంగానే ఈ ట్రాన్సిషన్ చూసిన విజయం ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒక దశకు రాకూడదు. ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వచ్చింది కదా. ఇప్పుడు వెనక్కి కూడా పోయే పరిస్థితి లేదు కదా.